కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. వెంకన్న లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆధారాలు లేకుండా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని కోరారు. ఈ విషయమై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించాలని వేర్వేరుగా పిటిషన్లు వేశారు. తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. లేదంటే నిపుణులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలతో తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వెంటనే సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. సిట్లు మీరేసుకున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా దీనిలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఈ వాడినటువంటి లడ్డులు తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఒకసారి చెప్పేసిన తర్వాత వారి కింద పనిచేసే ఎనీ ఏజెన్సీ ఆ లైన్ దాటి వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ వస్తుందా రాలేదని ముఖ్యమైన ప్రశ్న. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆధారాలు లేని ఆరోపణలు చేశారని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని కోరారు. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, సమగ్ర విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు సుబ్రహ్మణ్య స్వామి. They were trying to create panic in the public and hatred in the public so that this rioting takes place. And they use this explanation to put everybody in jail. It has failed. This is cheap lying by Chandrababu Naidu. He wants to harm the opposition so that he can rule forever without any opposition. But it's not going to work. I am sure that Chandrababu Naidu will not do 5 years. He'll fall in between. తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని సురేష్ ఖండేరావు అనే వ్యక్తి కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నియమించాలని పిటిషన్లో అభ్యర్థించారు. తన హయాంలో తిరుమలలో ఎలాంటి అపచారాలు జరగలేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం సమర్పించారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. తాను తప్పు చేసుంటే తన కుటుంబం సర్వనాశనం అయిపోవాలని ప్రమాణం తీసుకున్నారు. భూమన ప్రమాణం చేస్తూ ఉండగానే పోలీసులు ఆయన్ని అడ్డుకొని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు జడ్జ్ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సిట్తో నిజాలు బయటకొచ్చే అవకాశం లేదన్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ హయాంలో లడ్డూ తయారీలో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు కళంకిత రాజకీయాలు చేస్తున్నారని, శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు ఆయన నాలుకను శుద్ధి చేయాలన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే ఆయన చేత నియమించబడ్డటువంటి మేము పాలక మండలి అధ్యక్షులుగా నేను కానీ సుబ్బారెడ్డి కానీ
ఏ తప్పు చేసి ఉండినా, ఇంత ఘోర అపచారం చేసి ఉంటే మేము సర్వనాశనం అయిపోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఈరోజు స్వామివారి ప్రాంగణం ముందు అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా. మళ్ళీ చెబుతున్నా, దానికి సిద్ధంగా ఉన్నాము. మీ సిట్టు స్టాండుల్ని కాకుండా సిబిఐ చేతనో సిట్టింగ్ జడ్జి చేతనో విచారణ జరిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కుట్రపూరితంగా తిరుపతి లడ్డూపై వివాదం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జూన్లో ఎవరి ప్రభుత్వం ఉంది, తప్పు ఎవరిదని ప్రశ్నించారు. టీటీడీ ఈవో చంద్రబాబు పలుకులే పలుకుతున్నారన్నారు. శ్రీవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 320 రూపాయలకి నెయ్యి ఎలా వచ్చిందన్నావే, నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత? ఆ రోజు 273 రూపాయలకి కొనుగోలు చేసి, 1 కేజీ 399 రూపాయలకి ఉన్నప్పుడు టన్నులు, వేల టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్ లో ఏ విధంగా ఉంటుందనేటువంటి చెప్పాలి. ఒక సీజన్ లో పాలు ఎక్కువ వస్తాయి, ఒక సీజన్ లో పాలు తక్కువ వస్తాయి. పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్ లో ఒక రేట్ ఇస్తారు, పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేట్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహామేధావు అన్నట్టుగా ఆ రేటుకి ఎట్టుకుంటానని చెప్పిన మాట్లాడావు. తిరుమల లడ్డూపై రాజకీయం చేయడం తగదన్నారు మాజీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంపై అపవిత్రమైన వ్యాఖ్యలు చేశారన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారన్నారు. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఎంతో సెంటిమెంట్తో కూడినటువంటి భక్తి కూడా ఎంతోమందికి ఉంది. లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకుంటారు. స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నటువంటి కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి. ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి, కానీ రాజకీయ స్వార్థం కోసం దాన్ని పెడదారిన పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. విజయవాడలో వరద బాధితులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. రోడ్డుపై బైఠాయించిన వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. న్యాయం చేయాలంటూ వరద బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. అయితే పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించిన పోలీసులు రోడ్డు ఖాళీ చేసి వెళ్లాలంటూ ఆదేశించారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వరద బాధితులు భీష్మించి కూర్చున్నారు. న్యాయం చేయాలని అడిగితే బాధితులపై లాఠీలు ఝళిపిస్తారా అని ఫైర్ అయ్యారు. వరద వచ్చింది, తమని ఆదుకోండని కోరితే వారిపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసిన పరిస్థితి. మహిళలని కూడా చూడకుండా అక్కడున్న వారందరినీ తిడుతూ అక్కడి నుంచి తరిమేసిన పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. సురేంద్ర, చెప్పండి. గత 20 రోజుల క్రితం విజయవాడకి భారీ వరదలు వచ్చాయి. ఇటు బుడమేరు పొంగడంతో పాటు కృష్ణ కూడా వెనక్కి తన్నిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కుమ్మరపాలెం ఏరియాలో దాదాపు ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే 20 రోజుల నుంచి నీటిలో ఉన్నారు. ప్రభుత్వం సాయం అందిస్తుందని కూడా చెప్పింది. అయితే 20 రోజుల నుంచి కనీసం వాళ్ళని పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఇప్పుడు ప్రభుత్వం సాయం ప్రకటించిన తర్వాత కూడా కనీసం ఎమ్మిండ్రేషన్ కూడా ఎవరు రాలేదంటూ వాళ్ళంతా వాపోతున్న పరిస్థితి. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధికారులు చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు జాతీయ రహదారి మీద కూర్చొని ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆందోళన కాదు, మీరు వెనక్కి వెళ్ళండి అంటూ పోలీసులు వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆందోళన చేశారు. కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి, మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం చెప్తుంది నిండా మునుగున్న 3 రోజుల పాటు పూర్తిగా ఇల్లంతా నీట మునిగి, సామాన్య నీట మునిగితే రోడ్ల మీద నడి
రోడ్డు మీద పిల్ల పాపలతో ఉన్నాం, కనీసం తిండి కూడా లేదు, ఎవరో పట్టించుకోలేదు. ఈ రోజు సాగిచ్చేటప్పుడు కూడా కనీసం మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు అంటూ వాళ్ళు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుపడిన పరిస్థితి, లాఠీలతోటి వాళ్ళందరినీ కూడా కొట్టి పంపించిన పరిస్థితి అయితే కనిపించింది. ఏసీపీ అదేవిధంగా ఏడీసీపీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న భవానీపురం సీఏ ఈ లాఠీ చార్జికి పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేము వరదల్లో తీవ్రంగా నష్టపోయి ఆవేదన చెందుతూ ఉంటే మా మీద లాఠీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా మహిళల మీద కూడా లాఠీ చార్జ్ జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు సాయంత్రం వరకు మేము టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి, మాకు కనుక న్యాయం చేయకపోతే మళ్ళీ మేము రోడ్డు ఎక్కుతాం, ఈసారి లాఠీ ఛార్జీలు కాదు మా ప్రాణాలు తీసినా గానీ ఖచ్చితంగా మేము పోరాడి తీరుతామంటూ అక్కడ ఉన్న కుమ్మరిపాలెం ప్రజలంతా చెప్పిన పరిస్థితి విజయవాడలో కొనసాగుతుంది. బిందు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం. రాంప్రసాద్ రెడ్డి ఎంత అవినీతి చేస్తున్నారో తనకు తెలుసన్నారు. సుండుపల్లిలో అర్ధరాత్రి టిప్పర్లతో మట్టి తరలించే వారిని రాంప్రసాద్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తిమ్మసముద్రం గ్రామంలో మట్టి తోలుతా ఉంటే ఆ టిప్పర్లను మన తిమ్మసముద్రంలో ఉండే కార్యకర్తలు పట్టుకుంటే వాళ్ళ బంధువులను చిన్న ఉద్యోగస్తులు పొట్ట నింపుకునే విద్యుత్ శాఖలో పనిచేస్తూ పొట్ట నింపుకునే చిన్న ఉద్యోగస్తులను బదిలీ చేయమని ఇదే రవాణా శాఖ మంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, గత చాలా సంవత్సరాలుగా తిమ్మసముద్రంలో దొంగగా మట్టి తోలుతా ఉంటే ఎంఆర్ఓకు పట్టించినాం. వాళ్ళందరూ మంత్రి బంధువులు, వాళ్లకు మంత్రి వత్తాసు పలుకుతున్నాడు, మేము ఎవరితో చెప్పుకోవాలా, మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయమని రాజంపేట డిఈ మీద ఒత్తిడి తెస్తున్నాడు, మమ్మల్ని ఏమి చేయాలి మా పరిస్థితి అనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. రాత్రులు దొంగగా మట్టి తోలుకుంటా ఉంటే పట్టించడం తప్ప అందరూ మీ మండల అధ్యక్షుడు శివకుమార్ నాయుడుతో సహా అందరూ కలెక్టర్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీని మీద నేను ఉదయం 10 గంటలకు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన, వీళ్ళు సాయంత్రం 6 గంటలకు. చంద్రబాబు మద్యం ధరల నియంత్రణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మెడిసిన్ ఖర్చులు, విద్యా సంస్థల ఫీజులను తగ్గించకుండా మద్యం ధరను 99 రూపాయలకు పరిమితం చేయాలని నిర్ణయించడంపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం పంపుతోందన్నారు. ప్రభుత్వ చర్యలు మద్యపానం, గృహ హింసను పెంచుతాయని పోస్టులో పేర్కొన్నారు. అనవసర అంశాలకు చంద్రబాబు ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జోలికొస్తే 10 రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క నారాయణ కాలేజ్ని టచ్ చేయలేదని, తాను తలుచుకుని ఉంటే ఒక్క కాలేజ్ ఉండేది కాదని ఫైర్ అయ్యారు. కాలం ఎప్పుడు కూడా ఇలాగే ఉన్నది, ఇలా కూడా ఉంటుంది. ఈరోజు కొంతమంది నిజంగా బాధేస్తుంది. నేను గాని మంత్రిగా గాని ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈరోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఒక్క నారాయణ స్కూలు, ఆ నారాయణ కాలేజ్ కింద కాల కూడా ఉన్నది, దాన్ని కూడా తాకలా. ఏమన్నా అంటే కేసులు పెడతాం, ఏమవుతారు అబ్బా కేసులు పెడతాం. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఆ రోజు నేను చూపిలా, ఫోన్లైన్ వదిలేసిన. ఈ రోజు మీరు ఏదో అట్ట చూపిస్తా ఉన్నారు. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వకపోడు, దానికి 10 మీకు ఇవ్వకపోను అని మాత్రం తెలియజేస్తాను. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీపై కేసు నమోదుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు పోలీసులు. ప్రొఫెసర్ ఉమా మహేశ్వరరావుపై దాడి చేసిన నానాజీపై సర్పవరం పిఎస్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదు. మరోసారి ప్రొఫెసర్ ఇంటికెళ్లి క్షమాపణ చెప్పారు నానాజీ. ఉమామహేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంఘీభావం తెలిపింది. నానాజీ అనుచరులపై కేసు లేకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో రౌడీల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్. రౌడీల రాజ్యానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో దళిత వైద్యుడిపై ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు దాడి చేయడంపై భగ్గుమన్నారు. నానాజీ అనుచరులు కావాలనే మెడికల్ కాలేజీలోకి వెళ్లి వైద్యుడిపై దాడి చేశారని ఆరోపించారు. ఒక ఎస్సీ డాక్టర్ని, ఒక దళిత డాక్టర్ని తన మనుషుల్ని కాలేజీలోకి పంపించి బాస్కెట్బాల్ ఆడుకోమని దాన్ని నిరాకరిస్తే
వద్దని చెప్తే డాక్టర్ మీద ఆయన వాడుతున్నటువంటి భాష అంటే లంజా కొడుకు అంటే అర్థం ఏంటి? ఎవరెవరు పుట్టారు అంటే నీకు దళితుల తల్లులు లంజల్లాగా కనపడుతున్నారా? వాట్ మిస్టర్ ఎమ్మెల్యే దేర్, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఒక్కసారి దళితులు ఈ రాష్ట్రంలో కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు, నేను చెప్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. వైఎస్ఆర్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లారు. అప్పటికే జైలు వద్దకు చేరుకున్న టీడీపీ బీజేపీ నాయకులు ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. ఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ ప్రతినిధి రమేష్ పై మంత్రి సత్యకుమార్ పిఏ దాడి చేసి అతని ఫోన్ లాక్కున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దగ్గరికి వచ్చి లోపల తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. బయటకు వస్తా అంటే గలాట్ దొరుకుతాను బయట. సత్యకుమార్ మసలు గొడవ దిగినారు అందరిపైన అది ఇది అంటే ఎట్లా తిరిగి గొడవ పడాలని అంతా రైట్ చేసి ఫోన్లు చేసుకున్నారు. నేను పక్క నుంచి తీసుకుంటాను. వాడు ఆట నుంచి వచ్చి హరీష్ అంటే ఈడ లోకల్లో అయితే ఎవరు కాదు, లోకల్లో అయితే ఎవరు రాదు నా దగ్గరికి. ఎవరు అట్లా చూస్తావు అంటానడే తప్ప ఏమి అంటే చెప్పడు. సెల్లు శాంతిపోరారు సెల్లు కోసం ఇంకా పోలీసులు కట్టెలు ఇచ్చినారు వాళ్ళు చెప్పి నా మీద దాడి చేయడానికి. తలకు కట్టెలతో కొట్టినారు. ఇంకా ఈడ కాలికి సుమారుగా ఉండేది. ఈడ 1-2 సార్లు గుద్దా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ బీజేపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. టీడీపీ బీజేపీ నాయకులు హింసా రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. తాను ధర్మవరం వెళ్తే బీజేపీ నేతలు ఎందుకు వణికిపోతున్నారని నిలదీశారు. వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు 5 నిమిషాలకి నోటీస్లోకి తీసుకొని వచ్చినారు. అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు. ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన, మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి. కానీ ఎందుకో నా మాటలో పెడచెవిని పెట్టడం జరిగింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. నెలకు 10,000 వేతనం ఇవ్వాలన్నారు. 4 నెలల నుంచి వాలంటీర్లకు ఇవ్వాల్సిన జీతాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సేవ చేయడం కోసమే ఏర్పాటు చేసిన వ్యవస్థ అన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అడగకుండానే హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నిలబెట్టుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్లు మొదలుపెట్టారు. మంగళగిరిలోని తన కార్యాలయం సమీపంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. మిడ్ వ్యాలీ సిటీలో షూటింగ్ బయటకు కనిపించకుండా ప్రత్యేకంగా సెట్ వేశారు. పవన్తో పాటు నటులు, జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్కు హాజరయ్యారు. వరద బాధితులను పట్టించుకోకుండా, హామీలను నెరవేర్చకుండా పాలనను గాలి కొదిలేసి సినిమాలపై ఫోకస్ పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముమ్మరంగా సాగనుంది. రేపటి నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను ప్రశ్నించనున్నారు కమిషన్ అధికారులు. రేపటి నుంచి ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను విచారణకు పిలవనుంది. ఇప్పటికే 40 మందికి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు చెందిన 6 ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో గూండా రాజ్యం కొనసాగుతోందని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరో బీహార్లా మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు హరీష్ రావు. చాలా దురదృష్టకరం. అంటే ఒక గుండా రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో. అసలు లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా మా సునీతమ్మ ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి? ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు పేల్చి, తలుపులు తీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కనీసం పోలీస్ పట్టించుకోదు. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను.
దుర్గం చెరువు పరిసర ప్రాంత వాసులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు పరిసరాల్లో కూల్చివేతలపై కోర్టు స్టే విధించింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నివాసితులు హాజరు కావాలని తెలిపింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 4 నుంచి 6 లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి న్యాయస్థానం ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పలు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 164లో ప్రభుత్వ భూమిలో G5 విధానంలో నిర్మించిన 3 నిర్మాణాల కూల్చివేతలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. 3వ భవనం నేలమట్టం కావడంతో హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాన్ని సందర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. బాధితులను కలిసి పరామర్శించారు. హైడ్రా అధికారులు షెడ్లను నేలమట్టం చేయటమే కాకుండా వాటిపై బుల్డోజర్లు ఎక్కించి కక్షపూరితంగా వ్యవహరించారని ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా సినీ నటుడు మహేష్ బాబు ముందుకొచ్చి వరద బాధితులకు సాయం అందించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 50 లక్షల రూపాయల చెక్ అందజేశారు. అలానే ఏఎంబీ తరపున మరో 10 లక్షల విరాళం ఇచ్చారు. విరాళం ఇస్తున్న సమయంలో సరికొత్త లుక్లో కనిపించారు మహేష్. జులపాల జుట్టు, గుబురు గడ్డం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. చూడ చక్కని జలపాతం, చూడగానే మురిసిపోయేంత అందం. జలపాతం వద్ద సరదాగా గడుపుదాం అనుకున్నారు. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరవుతుందని వారు ఊహించలేదు. 3 కుటుంబాల్లో విషాదం నింపుతుందని అనుకోలేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలో 5గురు మెడికోలు కొట్టుకుపోయారు. అదృష్టవశాత్తు అందులో 2 ప్రాణాలు దక్కించుకున్నారు. గల్లంతైన వారిలో 2 మృతదేహాలు లభ్యం కాగా మరొకరి కోసం గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కళాశాలకు చెందిన 14 మంది సెకండ్ ఇయర్ మెడిసిన్ స్టూడెంట్స్ అల్లూరు జిల్లా మారేడుమిల్లి వెళ్లారు. అక్కడ అటవీ ప్రాంతాలను చూసిన తర్వాత జలతరంగిణి జలపాతం వద్దకు చేరుకున్నారు. కానీ ఎగువ నుంచి ప్రచండ వేగంతో వరద నీరు కిందికి వచ్చి వరదలో 5గురు మెడికోలు కొట్టుకుపోయారు. వార్తలకు వెళ్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆతిషి. అయితే సీఎం కుర్చీలో కూర్చోలేదామె. ముఖ్యమంత్రి చైర్ పక్కన మరో కుర్చీ వేసి కూర్చున్నారు. ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ కేజ్రీవాల్దే అన్నారు ఆతిషి. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టి పాలించినట్లే వచ్చే 4 నెలలు తాను ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తానని తెలిపారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. చిప్, సెమీకండక్టర్ రంగాల్లో గ్లోబల్ హబ్గా అవతరించాలన్నదే భారత లక్ష్యమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు అవసరమైన పాలసీలు అమలు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల వర్క్ ఫోర్స్ పైన దృష్టి పెట్టామని తెలిపారు. అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్న ప్రధాని మోదీ క్వాడ్ సదస్సు, ప్రవాస భారతీయుల సమ్మేళనం తర్వాత దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హంగ్తోనూ సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన 15 గ్లోబల్ కంపెనీల సీఈఓలు ఈ రౌండ్ టేబుల్లో పాల్గొన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్పై చర్చించారు. ఈ సందర్భంగా డిజైన్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడి 84,928 పాయింట్ల వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 25,939 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐషర్ మోటార్స్, దివిస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీలు నష్టాలను చవిచూశాయి. బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి.
క్రితంతో పోలిస్తే ఈ రోజు ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹200 పెరిగి 76,150 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర ₹69,800గా నమోదైంది. చెన్నై, ముంబైలో కూడా ఇదే ధర ఉంది. కేజీ వెండి ₹98,000 పలుకుతోంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.